హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు. సో ఇప్పుడు అంతా కూడా ఎగ్జామినేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు. 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి ఫిబ్రవరిలో, మార్చిలో. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంత సహజ సిద్ధంగా ఒత్తిడికి గురవుతుంటారు. అంత అవసరం లేదు. పరీక్ష అనేది మీరు ఒక సంవత్సరం రోజుల్లో, ఒక 9 నెలల్లో ఏదైతే విద్య నేర్చుకున్నారో, కొత్త విషయాలు నేర్చుకున్నారో దాన్ని మీ మెదడులో మ్యాపింగ్ అయినటువంటి దాన్ని రీప్రొడ్యూస్ చేయడమే. మీ యొక్క తెలివితేటలకి, విజ్ఞానానికి పరీక్ష అంటే నేర్చుకున్న దాన్ని రీప్రొడ్యూస్ చేయమన్నమే. కొంతమంది అసైన్మెంట్ రూపంలో అడుగుతారు, కొంతమంది వైవా రూపంలో అడుగుతారు. కానీ బోర్డు ఎగ్జామ్స్లో పేపర్ మీద పెట్టాలంతే. చాలా సింపుల్. మీరు కష్టపడి చదువుకున్నారు, ఇష్టపడి చదువుకున్నారు, దాన్నే రీప్రొడ్యూస్ చేయాలి. దానికి అసలు ఒత్తిడికి గురవలసిన పనే లేదు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఒత్తిడి అనే దాని మీద మనకు రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా ఏంటంటే క్లిష్ట పరిస్థితుల్లో కలిగేటువంటి ఆందోళన లేక మానసిక ఒత్తిడి. అంటే మనకు ఏదైనా మనకు నచ్చని, మనసుకు నచ్చకపోతే క్లిష్టంగా అనిపిస్తుంది. అప్పుడు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ ఆందోళన లేక మానసిక ఒత్తిడి. సో ఇది సహజమైన మానవ స్పందన. అంటే ప్రతి మనిషిలో ఒత్తిడి అని ఉంటుంది. ఈ ఒత్తిడి మన జీవితంలో సవాళ్ళు మరియు బెదింపులను పరిష్కరించడం మనల్ని ప్రేరేపిస్తుంది. చాలా చక్కగా చెప్పారు చూసారా. మన జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏమైనా లేకపోతే బెదిరింపులు, థ్రెటన్స్ అంటే వ్యక్తులు బెదిరించడం కాదు, ఆ పరిస్థితులు మనకు భయాన్ని కలిగించేటప్పుడు వాటిని మనం అధిగమించడానికి సహజ సిద్ధమైన మానవ ప్రక్రియ ఒత్తిడి అనమాట. సో ఇంగ్లీష్లో ఏమంటే స్ట్రెస్, లేకపోతే ఫియర్, యాంగ్జైటీ, ఫోబియా, ఇట్లా మన తెలుగులో వచ్చేసరికి ఒత్తిడి, ఆందోళన, బెరకు, భయం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇవన్నీ కూడా ఏంటంటే మీలాంటి చిన్నపిల్లలు కొత్తగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తెలియకుండా కొంత ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ ఒత్తిడి అనేది మానవ సహజ స్పందన అనమాట. ఏదో ఒక స్థాయిలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒత్తిడి అనేది సహజము. ఇది ఒత్తిడి అనేది ఏంటంటే మన మెదడు యొక్క ప్రతిస్పందన అనమాట. మనకి ఏదైనా కొంచెం క్లిష్టంగా అనిపించినప్పుడు, మనకి ఇష్టం లేని పని అయినప్పుడు మెదడులో ఉన్న అమిగ్దాల రసాయనాలను విడుదల చేసినప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయం అనేది అంటే ఒత్తిడిని ఎదుర్కోవడానికి కానీ, ఒత్తిడి నుంచి పారిపోవడానికి కానీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమస్య నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయకండి. సమస్యని ఎదుర్కోండి, పరిష్కరించుకోవాల్సిందే. మీరు ముఖ్యంగా ఇక్కడ చేయాల్సిందంటే ఏకకాలంలో బహువిధమైన పనులు మన మెదడు యాక్సెప్ట్ చేయలేదు. మెదడు ఒకేసారి ఒక పని మాత్రమే చేయగలదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలా. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనే ప్రిన్సిపల్ మీరు గుర్తుపెట్టుకోండి. వాట్ వెంట్ టు రాంగ్ అంటే దేని వల్ల ఈ ఒత్తిడి ఏర్పడింది. సో వాట్ విల్ వర్క్, మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏ రకంగా చేస్తే మనం ఆ ఒత్తిడి నుంచి, సమస్య నుంచి బయటపడతాం అనేది కూడా ఒక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వాట్ వెంట్ రాంగ్, ఒక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వాట్ విల్ వర్క్. సో దీన్ని అనాలిసిస్ చేసుకొని వాట్ విల్ వర్క్ అంటే సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. సో మీకు ఏమీ సమస్యలు, కష్టాలు లేవండి. మీకున్నదల్లా ఒకటే పరీక్ష పాస్ అవ్వడమే. పరీక్ష పాస్ అవ్వడం చాలా ఈజీ. మీరు నేర్చుకున్నారు, చదువుకున్నారు, దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడమే. చాలా చిన్న చిన్న టిప్స్ ఏంటంటే మీకు పరీక్షలు మీ సబ్జెక్ట్ని ఏబిసిడిగా విభజించుకోండి. ఏ అంటే బాగా వచ్చింది, ఇష్టమైన సబ్జెక్టు, బి అంటే బాగా వచ్చు, సి అంటే పర్వాలేదు, డి అంటే చాలా కష్టం. సో ఇక్కడ మీరు చదివేటప్పుడు ఎప్పుడు ఏబిసిడిగా చదవకండి. డి, సి, బి, ఏ కింద చదవండి. రాని సబ్జెక్ట్ను ముందు తెల్లవారుజామున లేచి చదవండి. కొంత వచ్చిన దాన్ని తర్వాత చదవండి. నైట్ పడుకునే ముందు ఏ అండ్ బి చదవండి. ఆల్రెడీ మీరు నిద్ర లేపినా కూడా బై హార్ట్ అయి ఉన్నదాన్ని ఎప్పుడు చెప్పేదాన్ని ఊరికే చదవక్కర్లేదు. సో డి నుంచి వెనక్కి రావాలి. డి, సి చదివితే మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లు లెక్క. రెండోది ఏంటంటే ఏకకాలంలో 2-3 సబ్జెక్టులు చదవకండి. ఆ రోజు ఏం ఎగ్జామ్ ఉందని అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ ఒక్కటే చదవండి. సోషల్ లేకపోతే సైన్స్ని మెర్జ్ చేసి చదివితే ఏమవుతుందంటే మెదడు రిసీవింగ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ క్లమ్జీగా తయారై రీప్రొడ్యూస్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఏ ఎగ్జామ్ ముందు ఒక్కోసారి ఏమవుతుందంటే సోషల్ సబ్జెక్టుకి ముందు 2 రోజులు సెలవులు వస్తాయి. సో చాలామంది ఏం చేస్తారు, 2 రోజులు సెలవులు వచ్చాయి కదా మళ్ళీ అన్నీ చదువుతారు. అక్కర్లేదు, సోషలే చదవండి ఆ 2 రోజులు కూడా. సోషల్లో 100 రావచ్చు, తప్పే ఉంది. అట్లనే కొంతమంది ఏం చేస్తారంటే చదవమన్నప్పుడు అలా తల్లిదండ్రులు కానీ చదవమన్నప్పుడు ఈజీగా వచ్చిందాన్ని పట్టుకొని కూర్చుంటారు, కానీ కష్టమైన దాన్ని మనసు ఒప్పుకోదు. కాబట్టి ఏబిసిడి టెక్నిక్ ఉపయోగిస్తూ డిసిని చదవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. రెండవది ఏంటంటే కంటి నిండా నిద్రపోండి. మినిమం 6 నుంచి 7 గంటల నిద్ర ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ఎంటీ స్టమక్తో, ఒత్తిడితో వెళ్ళవద్దు. తర్వాత నీళ్లు బాగా తాగండి. చదివేటప్పుడు కనీసం ప్రతి గంటకు ఒక్కసారి లేచి బ్రేక్ తీసుకోండి. మీకు ఇష్టమైన పాట వినండి, లేకపోతే ఇష్టమైనట్టు మ్యూజిక్ వినండి, లేకపోతే మీకు నచ్చితే తలుపులు వేసుకొని డ్యాన్స్ చేసి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ వచ్చి కూర్చొని చదవండి. తెల్లవారులు చదవద్దు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేటప్పుడు
హాల్లోకి వెళ్ళాక ఒక లాంగ్ బ్రెత్ దీర్ఘ శ్వాస తీసుకున్న వెంటనే రిలీఫ్ వస్తుంది. క్వశ్చన్స్ని 2 సార్లు చదవండి. ఒకసారి చదివితే సగమే గుర్తుంటుంది. 2 సార్లు చదివినప్పుడు మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. క్వశ్చన్స్ కూడా ఏబిసిడిగా ఐడెంటిఫై చేసుకోండి. ఏ అంటే బాగా వచ్చింది, కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయగలిగాని. బి వచ్చు, సి పర్వాలేదు, డి రాదు. సో ఇక్కడ ఆన్సర్ చేసేటప్పుడు చదివిన దానికి వ్యతిరేకం వచ్చినాయే ముందు అటెండ్ చేయండి, ఏలన్నీ ముందు అటెండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈజీ 50% వచ్చేసాయి. తర్వాత బీలు 75% వచ్చేసాయి. సి కొంచెం ఆలోచిస్తే పడుతుంది, అక్కడ టైం పెట్టినా ఆలోచించి ఆన్సర్ చేసి, ఎందుకంటే ఏబీసీ చేశారు కాబట్టి మీరు పాస్ అవ్వడం గ్యారంటీ. సి కూడా అటెండ్ చేశాక డీలోకి వెళ్ళి ప్రయత్నం చేయండి. కానీ చాలామంది చేసే పొరపాటు అంటే రాని క్వశ్చన్ పట్టుకొని కూర్చోవడం వల్ల వచ్చింది కూడా మర్చిపోతారు, టైం అయిపోతుంది. లాస్ట్లో అటెండ్ చేద్దామంటే వచ్చింది కూడా ఎక్కడికో వెళ్ళిపోయి రాయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏబీసీ టెక్నికే వాడండి. ఎగ్జామ్ మీకు టైం ఉంటే మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ పేపర్ ఒకసారి రీడ్ చేయండి. పంక్చువేషన్స్, ప్రొనౌన్సియేషన్స్ అండ్ మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి. ముందే వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయకండి. రాసిన ఆన్సర్ని కూడా చదువుకొని కరెక్షన్స్ చేసుకుంటే మీకు 100కి 100 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ.